అందరికీ నమస్కారం. మన ముందు క్లాస్లో మనం కొన్ని గుణింతాల గురించి నేర్చుకున్నాం కదమ్మా. ఈరోజు మరికొన్ని గుణింతాల గురించి చెప్పుకుందాం. అవేంటో చూద్దాం. ఖా గుణింతాలు ఆల్రెడీ అయిపోయినాయి. తర్వాత గా గుణింతం గురించి చూద్దాం. గా గుణింతం మనం అసలు గుణింతం రూపం ఎలా ఏర్పడుతుందని చెప్పుకున్నాము. ఈ అచ్చు యొక్క గుర్తు హల్లుల మీద చేరినప్పుడు గుణింతం అనేది ఏర్పడుతుంది. ఈ అచ్చులు ఆ నుంచి అహా వరకు ఉన్న అచ్చుల యొక్క గుర్తులు హల్లులు మీద వచ్చినప్పుడు, హల్లుల మీద చేరినప్పుడు అవి గుణింత రూపం అనేది ఏర్పడుతుందని చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు మనం ఖా గుణింతాలు ఆల్రెడీ మనం నేర్చుకున్నామా. గా గుణింతం చూద్దాం. గా అనే హల్లు, గాకి ఏమిస్తాం మనం? పొల్లు అనేది ఇవ్వాలి. దీన్ని ఈ గుర్తులు ఏమంటారో చెప్తున్నామా? పొల్లు అంటారు. ఈ పొల్లు గాకి పెట్టాలి. గాకి పొల్లిస్తే ఇగ్ ప్లస్ హల్లు మీద చేరే అచ్చు. హల్లు మీద చేరే అచ్చు ఏం పెడతాము? ఆ. హల్లు మీద చేరే అచ్చు ఆ. ఆకి గుర్తు ఏంటి? తలకట్టు. ఆకి గుర్తు తలకట్టు. ఇగ్ అనే హల్లుకి ఆ అనే అచ్చు చేరినప్పుడు, తలకట్టు చేరినప్పుడు ఏమవుతుంది? గా. గాకి తలకట్టిస్తే గా. గాకి తలకట్టిస్తే గా అవుతుంది. అలాగే ఇగ్ అనే హల్లుకి ఆ అనే అచ్చు చేరినప్పుడు ఆ గుర్తు ఏంటమ్మా? దీర్ఘం. ఆకి గుర్తు ఏంటి? దీర్ఘం. అంటే గాకి దీర్ఘం ఇస్తే గా అవుతుంది. గాకి దీర్ఘం ఇస్తే గా అవుతుంది. అలాగే ఇగ్ అనే హల్లుకి ఈ అనే అచ్చు చేరినప్పుడు, ఈ అంటే గుణితపు గుర్తు గుడి. అంటే గాకి గుడిస్తే గి అవుతుంది. గాకి గుడిస్తే గి. అలాగే ఇగ్ అనే హల్లుకి ఈ అనే అచ్చు వచ్చి చేరితే, ఈ అంటే ఈకి గుర్తు గుడి దీర్ఘం. గుడి దీర్ఘం వచ్చి చేరితే ఏమవుతుంది? గాకి గుడి దీర్ఘం ఇస్తే గీ. గాకి గుడి దీర్ఘం ఇస్తే గీ అవుతుంది. అలాగే ఇగ్ అనే హల్లుకి ఊ అనే అచ్చు వచ్చి చేరితే, ఊ అంటే గుణితపు గుర్తు కొమ్ము. ఊ అంటే ఏంటమ్మా? కొమ్ము. అంటే గాకి కొమ్మిస్తే గు అవుతుంది. గాకి కొమ్మిస్తే గు అవుతుంది. అలాగే ఇగ్ అనే అక్షరానికి ఊ అనే అచ్చు వచ్చి చేరితే, ఊ అనే గుర్తు ఏంటమ్మా? ఊకి గుర్తు ఏంటి? కొమ్ము దీర్ఘం. ఊకి గుర్తేంటి? కొమ్ము దీర్ఘం. ఏమవుతుంది ఇక్కడ? గాకి కొమ్ము దీర్ఘం ఇస్తే గూ అవుతుంది. గాకి కొమ్ము దీర్ఘం ఇస్తే గూ అవుతుంది. నెక్స్ట్ ఇగ్. గాకి పొల్లిస్తే ఇగ్ అనే హల్లుకి అరు అనే అచ్చు చేరితే అరువుకి గుర్తేంటి? రుత్వం. అరువుకి గుర్తేంటమ్మా? రుత్వం. అంటే గాకి రుత్వం ఇస్తే గృ. గాకి రుత్వం ఇస్తే ఏమవుతుంది? గృ అవుతుంది. అలాగే ఇగ్ అనే హల్లుకి అరు అనే అచ్చు వచ్చి చేరితే, అరు యొక్క గుర్తు రుత్వ దీర్ఘం. ఏమవుతుంది ఇప్పుడు? గాకి రుత్వ దీర్ఘం ఇస్తే గ్రూ అవుతుంది. గాకి రుత్వ దీర్ఘం ఇస్తే గ్రూ అవుతుంది. అలాగే ఇగ్ అనే హల్లుకి ఏ అనే అచ్చు వచ్చి చేరితే, ఏ యొక్క గుర్తు ఏంటమ్మా? యత్వం. ఏ యొక్క గుర్తు ఏంటి? యత్వం. గాకి యత్వం ఇస్తే గే. గాకి యత్వం ఇస్తే గే. నెక్స్ట్ ఇగ్ అనే అక్షరానికి ఏ అనే అచ్చు వచ్చి చేరితే, ఏకి గుర్తు ఏంటి? ఏత్వం.
లేదా ఏత్వ దీర్ఘం అంటారు. ఏత్వం ఇస్తే అంటే గాకి ఏత్వ దీర్ఘం ఇస్తే గే. గాకి ఏత్వం ఇస్తే గే. ఇగ్ అనే హల్లుకి ఐ అనే అచ్చు వచ్చి చేరితే ఐ అనే అచ్చు వచ్చి చేరితే ఐత్వం. ఐ అంటే ఏంటమ్మా? ఐత్వం గుర్తు. ఐత్వం గుర్తు. ఆ గుర్తు పెడితే ఏమవుతుంది? గాకి ఐత్వం ఇస్తే గై. గాకి ఐత్వం ఇస్తే గై అవుతుంది. నెక్స్ట్ ఇగ్ అనే హల్లుకి ఓ అనే అచ్చు వచ్చి చేరితే ఓకి గుర్తు ఏంటమ్మా? ఓత్వం. ఓకి గుర్తు ఏంటి? ఓత్వం. అంటే గాకి ఓత్వం ఇస్తే గో. గాకి ఓత్వం ఇస్తే గో అవుతుంది. అలాగే ఇగ్ అనే హల్లుకి ఓ అనే అచ్చు వచ్చి చేరితే ఓ అంటే ఓత్వం లేదా ఓత్వ దీర్ఘం. ఓత్వం వస్తే గాకి ఓత్వ దీర్ఘం ఇస్తే గో లేదా గాకి ఓత్వం ఇస్తే గో. ఇగ్ అనే హల్లుకి ఔ అనే అచ్చు వచ్చి చేరితే ఔ యొక్క గుర్తు ఔత్వం. ఔ యొక్క గుర్తు ఔత్వం. ఏమవుతుంది? గాకి ఔత్వం ఇస్తే గౌ అవుతుంది. గాకి ఔత్వం ఇస్తే గౌ అవుతుంది. అలాగే ఇగ్ అనే హల్లుకి అమ్ అనే అక్షరం చేరితే అమ్ అనే అచ్చు చేరితే అమ్మ యొక్క గుర్తు సున్నా. అమ్మ యొక్క గుర్తు సున్నా. ఇప్పుడు గాకి సున్నా పడితే గమ్ అవుతుంది. గాకి సున్నా పడితే గమ్ అనే అక్షరం ఏర్పడుతుంది. అలాగే ఇగ్ అనే హల్లుకి ఆహా అనే అక్షరం వచ్చి చేరితే ఆహా అనే అక్షరం వచ్చి చేరితే ఆహా యొక్క గుర్తు విసర్గ. అప్పుడు గాకి విసర్గ ఇస్తే గహ. గాకి విసర్గ ఇస్తే గహ. ఈ విధంగా గా అనే హల్లు మీద ఈ ఒత్తులు అచ్చుల యొక్క ఒత్తులు వచ్చి చేరినప్పుడు మనకి ఏ గుణితం ఏర్పడింది? గా గుణితం అనేది ఏర్పడింది. ఏ గుణితం ఏర్పడిందమ్మా? గా గుణితం ఏర్పడింది. అంటే మనం ఇక్కడ ఏ హల్లు అయితే తీసుకుంటామో ఆ హల్లు మీద ఒత్తులు వచ్చి గుర్తులు అంటే గుణిత గుర్తులు వచ్చి చేరితే అది ఆ గుణితం కింద మారుతుంది అనమాట. ఒకసారి చూడండి. గాకి తల కట్టిస్తే గా. గాకి దీర్ఘం ఇస్తే గా. గాకి గుడిస్తే గి. గాకి గుడి దీర్ఘం ఇస్తే గీ. గాకి కొమ్మిస్తే గు. గాకి కొమ్ము దీర్ఘం ఇస్తే గు. గాకి రుత్వం ఇస్తే గ్రు. గాకి రుత్వ దీర్ఘం ఇస్తే గ్రూ. గాకి యాత్వం ఇస్తే గే. గాకి యాత్వ దీర్ఘం ఇస్తే గే. గాకి ఐత్వం ఇస్తే గై. గాకి ఓత్వం ఇస్తే గో. గాకి ఓత్వ దీర్ఘం ఇస్తే గో. గాకి ఔత్వం ఇస్తే గౌ. గాకి సున్నా పెడితే గమ్. గాకి విసర్గ ఇస్తే గహ. ఈ విధంగా గా గుణితం అనేది రాయడం జరిగిందమ్మా.